హలో సార్ రాజేష్ గారు నమస్కార్. నమస్కారం అండి. జై శ్రీరామ్. ఓకే చెప్పండి. రైట్. జై శ్రీరామ్. మంచిది. ధర్మ అని మీరు ఛానల్ నడిపిస్తున్నారు కదా సార్? అవునండి. చాలా మంచిది సార్. థ్యాంక్ యూ. కానీ నేను ఒక మనవి చేస్తున్నాను మీకు. చెప్పండి. యాక్చువల్ గా భారతదేశంలో మనమందరం కూడా ఒకే ఒక సంతతి బిడ్డలు అంటే కదా. మీరు నడిపిస్తున్నటువంటి ఛానల్లో ఒకరికొకరు తిట్టుకుంటున్నారు సార్. ఆ మతం వాళ్ళకి వీళ్ళు, ఈ మతం వాళ్ళకి వాళ్ళు, మరీ తెగేసుకొని మానవత్వం లేకుండా, లేకుంటే అది కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా తిట్టుకుంటున్నారు. అంటే భావ ప్రకటన అనేది రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ. మీకు అన్ని తెలుసు, మీరు ఛానల్ పెట్టి నడిపిస్తున్నారంటే మీకు చెప్పే అంత శక్తి గానీ లేకుంటే జ్ఞానం గానీ మాకు లేదు. గానీ పర్లేదు సార్, చెప్పండి. నేను చెప్తాను మీకు. మీరు చెప్పండి మీ వెర్షన్, నేను చెప్తాను. నేను మీ ఛానల్ది ఆ తర్వాత చాలా మంది రంచ శివశక్తి వాళ్ళది కానీ, లేకుంటే ఇంకా క్రిస్టియన్ తరపునటువంటి ఇంకా సహోదరుల యొక్క అవి కానీ చాలా నేను చూస్తా ఉంటాను. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే హైందవులు కానివ్వండి, ఇటు క్రిస్టియన్స్ కానివ్వండి, లేకుంటే అటు ముస్లిం వాళ్ళకి కానివ్వండి, వాళ్ళ యొక్క ఇప్పుడు నాకు హిందూయిజంలో ఆత్మకి మొక్కటంలో నాకు క్షేమం ఉంది అని అనుకుంటే గనక నేను మొక్కలో తప్పేం లేదు. కానీ వాళ్ళకి కించపరిచేటట్టుగా మన యొక్క భావాలు మనం వ్యక్తం చేస్తా ఉన్నాం. నేను చూస్తా ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. అయితే ఈ సత్యం తెలియాల్సినటువంటి అవసరమే, నేను కాదనట్లేదు. ఈ సత్యాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరతే ఉంది. గాని నాకు ఈ ముస్లింలో ఈ అల్లా దేవుడు వంక, లేకుంటే ఈ ఆంజనేయుడు వంక, లేకుంటే ఇంకా వెంకటేశ్వర వంక, లేకుంటే ఈ జీసస్ వంక, ఈ దేవుడు వంక, నాకు ఇష్టమైనటువంటి దేవుళ్ళ వంక నా కుటుంబానికి నాకు మేలు జరుగుతుంది అనటంలో తప్పంటారా సార్? లేదండి. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. చెప్పండి. అవతల వారాన్ని కించపరచకుండా మనకి ఇష్టమైనది ఏదైతే ఉందో దాన్ని ప్రచారం చేసుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. అవును సార్. కానీ చర్చిల్లో పొద్దున్న లేచింది మొదలు దేవుడు ఒకడే, నిజమైన దేవుడు, మీరు పూజించేది రాళ్ళు రప్పలు, అవి మిమ్మల్ని కాపాడలేవు, కళ్ళుండి చూడలేవు. పోనీ వీళ్ళు చెబుతున్నారంటే వీళ్ళు కూడా కాదు, వీళ్ళని తయారు చేసిన ఇలా గ్రంథం చెబుతుంది. ఏం చెబుతుంది? ఇప్పుడు ఆ గ్రంథంలో లేకపోతే ఇప్పుడు అవతల వాళ్ళని దూషించమనో, లేదంటే అవతల వాళ్ళ మతాన్ని దూషించమనో ఎక్కడ కూడా ఏ గ్రంథాల్లో కూడా మనకు చెప్పలేదు. సరే, చేయడం తప్పది. కానీ అది స్వయంగా గ్రంథంలోనే ఉంది, బైబిల్ గ్రంథంలోనే ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎవరిది తప్పంటారు? ఎవర్రా? ఇప్పుడు ఆ గ్రంథంలో అలా రాశారు, వాళ్ళు అది చెప్తూ ఉన్నారు. అది తప్పు పట్టాల్సినటువంటి పని లేదు. రాజ్యాంగ ప్రకారంగా వాళ్ళు వాళ్ళ మత స్వేచ్ఛని చెప్పుకోవచ్చు. ఇష్టమైతే మనం వినొచ్చు, లేకపోతే లేదు. అలా కాదండి, తప్పు పట్టవలసిన పని లేదు అంటే దాన్ని మీరు ఎలా చెప్పగలరు? ఇప్పుడే నేను ఒక విషయం విని నాకు నుంచి పెద్దవాళ్ళు ఛానల్ నడిపిస్తున్నారు, మీతో ఒకసారి మాట్లాడదామని కాల్ చేశాను సార్. ఏమంటే తప్పకుండా నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పారు, మీ వెర్షన్ మీరు చెప్పారు, బాగుంది. కానీ ఆ వెర్షన్ లో నాకు ఒక డౌట్ వచ్చింది. చెప్పండి సార్ ప్లీజ్. అదే ఇప్పుడు మీరు ఎలా చెప్పగలరు దాన్ని? ఏది? ఒక్క నిమిషం అండి. ఇప్పుడు నేను అడుగుతున్న దాని ప్రకారం అది వాళ్ళ ఇది అని చెప్పి మీరు ఎలా చెప్పగలరు? నేను స్వయంగా చెప్తున్నాను. నేను కావాలంటే మీకు రెఫరెన్స్లు కూడా ఇస్తాను. పలానా బైబిల్ గ్రంథంలో ఇలా ఉంది, వాళ్ళు పూజించే దేవీ దేవతల విగ్రహాలను కూలదోయండి, పగలగొట్టండి అని మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా బైబిల్లో ఉంది. ఇంకో విషయం, రెండో విషయం ఏంటి? అవి అంటే విగ్రహాలకి కళ్ళుండే చూడలేవు, చెవులుండే పలకరించలేవు. ఓకే, మీ గుడ్డితనం అది ఉంది. మరి ఆ బైబిల్ గ్రంథంలో రాయబడింది అది కనుక వాళ్ళు చెప్తా నేనే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ గ్రంథమే అంత తప్పుడుగా ఉన్నప్పుడు సో వాళ్ళు మనకి ఎలా చెప్తారు దాన్ని? మీకు అర్థమవుతుంది నేను అడిగిన క్వశ్చన్? ఇప్పుడు మా గ్రంథాల్లో అయితే ఎక్కడా లేవండి. సరే, ఇలా దూషించమని లేదు, లేదంటే అన్ని మతాలని దూషించండి, లేదంటే వాళ్ళని వెళ్ళగొట్టండి, ఇట్లాంటివి ఏమీ లేవు. కానీ బైబిల్లో ఉన్నాయి, ఖురాన్లో ఉన్నాయి. ఆ తప్పుడు గ్రంథాలు పెట్టుకొని వాళ్ళు మాకు నీతులు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. సో అప్పుడు మేమేం చెప్తున్నాం అంటే, నేను యాక్చువల్ గా మా తాతగారు బృందావన్, ఆయన వేద పాండిత్యం చేసినటువంటి వ్యక్తి. యాక్చువల్ గా మాది బ్రాహ్మణ కుటుంబం. ఓకే, దృశ్య. సో బ్రాహ్మణ కుటుంబం అంటే మీరు ఒకసారి ప్రవర్ చెప్పండి మీది. నాకు అస్సలు ఏం తెలియదు సార్. జరిగింది
జరిగింది ఏంటంటే, అలా కాదు సార్, మీరు బ్రాహ్మణ కుటుంబం అని ఎలా చెప్తారు? అది ప్రవర్ అంటూ మీకు తెలియాలి కదా. అలా కాదు, మీ తాతగారు అంటున్నారా, మీ నాన్నగారు అంటున్నారా? అంటే మా ఫోర్ ఫాదర్ యాక్చువల్. అదే అదే, మీ తాతగారా, మీ నాన్నగారా, లేదంటే మీ తాతగారి వాళ్ళ నాన్నగారా, లేదంటే మీ తాతగారి ముత్తాతగారా? ఎవరు? నాన్నగారి నాన్న అంటే 4వ తాత అన్నమాట మా నాన్నగారికి. రైట్. వాళ్ళ నాన్న. అప్పుడు అక్కడ వరకు వాళ్ళు బ్రాహ్మణులు, అక్కడ నుంచి మీరు బ్రాహ్మణులు కారు కదా, మరి మీరు బ్రాహ్మణులు అని ఎలా చెప్పగలరు? ఇప్పుడైతే ఇప్పుడు మా వాళ్ళు ఒరిస్సా నుండి మా ఇంటికి వస్తారు, వాళ్ళు జంజీలు వేసుకుని అంత వేసుకుని. నేను అడిగింది అర్థమైందా మీకు? మీ ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రాహ్మణులు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను, మీరు బ్రాహ్మణులు అంటున్నారు. ఓకే, ప్రవర్ చెప్పండి. కాదు అది నాకు తెలియదు సార్. కానీ నేను అదే చెప్తున్నాను, తెలియనప్పుడు ఒకటండి, బ్రాహ్మణులు అంటే బ్రహ్మ విద్య కలిగిన వాళ్ళు బ్రాహ్మణులు. బ్రహ్మ విద్యలో మొదటిది వచ్చేసరికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ప్రవర. ఆ ప్రవర అనేది తెలియనప్పుడు వాళ్ళు బ్రాహ్మణులను చెప్పుకోవడానికి అర్హులే కాదు, గాయత్రి మంత్రం జపించడానికి అర్హులే కాదు, జైనం ధరించడానికి కూడా అర్హులే కాదు. అలాంటప్పుడు మేము బ్రాహ్మణులు అని ఎలా చెప్తారు? చెప్పకూడదు, తప్పది. మీరు చెప్పాలి, దాన్ని వదిలేయండి. అక్షరాల కరెక్ట్. అయితే మా పూర్వపు పరిస్థితి అది. అలాగని నేను వాళ్ళకి సపోర్ట్ లేకుంటే క్రైస్తవులకు సపోర్ట్, నీతి ధర్మం ఇట్లా ఉంటే మనం ఆ విధంగా వెళ్ళిపోవాల్సినటువంటి అవసరత ఉంది అని అంటాను సార్. నేను చెప్పేది ఏంటంటే ఒక్క మాట సార్. సరే, మీరు చెప్పారు, బానే ఉంది. ఈ నీతి ధర్మాన్ని ఎప్పుడైతే పూర్తిగా తప్పి ప్రవర్తిస్తూ ఆచరిస్తూ ఉంటారో, సో వాళ్ళందరినీ కూడా హతం చేయడానికి, తిరిగి ధర్మాన్ని స్థాపించడానికి, కృతయుగాన్ని తీసుకురావడానికి కల్కి పరమాత్మ వస్తాడు. కానీ అది సరే, ఆయన భగవాన్ చూసుకుంటాడు, మరి మీకెందుకు అంటే, ఇప్పుడు ఈ మత ప్రచారాల ద్వారాను మత మార్పిళ్ల ద్వారా ధర్మాన్ని లుప్తం చేయడానికి చేసేది భగవంతుడు కాదు, రాక్షసులు కాదు, మనుషులు. సో మరి మేము కూడా మనుషులమే. మీకు ఎలాగైతే అంటే అదే వాళ్ళు చేసే వాళ్ళకి ఎలాగైతే అదో యేసు చెప్పాడు అంటే సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి, కాబట్టి మేము ప్రకటిస్తాం. ఓకే, బాగుంది. సేమ్ అలాగే మాకు కూడా ఇవ్వబడింది. ఏమని ఇవ్వబడింది? ధర్మం రక్షతి రక్షిత. ఇప్పుడు ధర్మాన్ని రక్షించడం అంటే దాన్ని పాటించామా, ఇంకోటి ఆచరించామా, ఇంకోటి ఏదైనా చేసామా, దానితో పాటు అధర్మాన్ని నాశనం చేయటం కూడా ధర్మరక్షణ కిందకే వస్తుంది. సో మేము ఎంచుకున్న పార్ట్ అది. క్లియర్ అండి మీకు? ఏమండి మీకు క్లియరా నేను చెప్పింది? మీకు అర్థమైందా? మీరు చెప్పింది నాకు ఓకే, కానీ వీడియోస్ లో ఇప్పుడు మనము మాట్లాడేదానికి, వీడియోలో వచ్చేదానికి అంటే మీతో మాట్లాడుతున్నాను, నాతో ఎంత రెస్పెక్ట్ గా మీరు మాట్లాడుతున్నారు, ఎంత పొలైట్ గా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు భారతదేశంలో మనం ఆ విధమైనటువంటి ఈ పొలైట్నెస్, ఈ గౌరవం, ఒకరినొకరు మనము రాగద్వేష భావాలకి అతీతంగా మనం జీవిస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ఉద్దేశం. అంటే ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను ఒకసారి. ఇప్పుడు నేను చూసినటువంటి ఆ వీడియోలో అదే సార్, ఇంకోటి కూడా నేను చెప్తాను, ఒకసారి వినండి. ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, విన్నారా ఎప్పుడైనా? అవును సార్. అంటే ఇప్పుడు ఇచ్చి పుచ్చుకోవాలి. అవును సార్. మర్యాద మీరు ఏమన్నప్పుడు మేము ఎలా ఇస్తామండి? అవునా? ఒకవేళ అతను ఇవ్వకపోతే మనం ఇవ్వాలి సార్, అది సంస్కరణ. అలా కదండి, ఒకవేళ అతను ఇవ్వకపోతే పోనీ ఇప్పుడు మీరు చెప్పారు బానే ఉంది. దీన్ని చెప్పండి. ఎదుటి వ్యక్తి మూర్ఖంగా ప్రవర్తిస్తే అలాగే మనం ప్రవర్తిస్తామండి. ఓకే, మీరు మాట్లాడండి, నేను చెప్తా, దానికి క్లారిటీ ఇస్తాను. ఒకవేళ అతను మూర్ఖంగా ప్రవర్తిస్తే గనుక నీ భార్య చేత నాకు చెప్పించు అని ఇందాక ఎవరు అన్నారు, అది వాయిస్ నాకు తెలియదు. అయితే మీ వేదాల్లో కూడా యోని అని, లింగం అని ఉంది కదా అని ఆయన అంటాడు, ఈయన అంటాడు నీ భార్యతో సువార్త చెప్పించు అని. ఏంది సార్ ఇవన్నీ కూడా ఒకరినొకరు మనం కించపరచుకుని రేపు పొద్దున్న మారణ హోమంకి దారి తీసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సార్. దీనికి అదే ఇప్పుడు మామూలుగా బైబిల్ భాషలో ఏమైతే చెప్తారో మనకి తెలియదు, కానీ మా భాషలో వచ్చేసరికి దీనికి ఓంకార ప్రథం అనేది ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరో ఓం అవుతారు. ఓం అంటే వాడ్ అంటే వాక్యము అని అర్థం. ఓం అంటేనే వాక్యము అని అర్థం, వాక్యం అంటే వాడ్ అని అర్థం. ఓం అంటే స్వరూపం కదా సార్. సార్ మీరు ఏం చదువుకున్నారండి? నేను 10th చదువుకున్నాను సార్. 10th చదువుకున్న వాళ్ళు మీరు వాడికి సెంటెన్స్ కి దీనికి తేడా తెలియకుండా అలా చెప్తే ఎలాగండి మీరు? వాడ్ అంటే ఏంటి సార్? వాక్యం కాదా? అది వాడ్ అంటే పదం. అదే వాడ్ అంటే వాక్యము, పదం. మళ్ళీ వాక్యం అంటారు, పదం అండి. వాడ్ అంటే పదం. ఓకే, మరి మీ వద్దాం. మరి ఓం లేకపోతే అంటే మీకు ఫస్ట్ నుంచి అలా చెప్పడం వల్ల బహుశా మీరు అలా ఫీల్ అయి ఉండొచ్చు, కానీ వాడ్ అంటే వాక్యం రాదు, పదం వస్తుంది. నేను దీని గురించి చాలా క్లియర్ గా ఒకసారి నేను ఆడియో అది ఒక వీడియో చేశాను. సో దానికి సమాధానం చెప్పుకోలేక నన్ను చెప్పాలంటే బ్రూతల్ గా టార్గెట్ చేశారు. నేను దీనికి క్లియర్ గా చెప్పాను. లేదులేండి, ఇప్పుడు ఆ వీడియో లేదు, అది అయిపోయింది. కాకూడదు అనుకుంటే కనుక ఒకవేళ ఇదే ఆప్షన్ మళ్ళీ వస్తుంది అంటే కనుక నేను మళ్ళీ క్లియర్ గా చెప్తాను.
ఓకే ఓకే. అప్పుడు తెలుసుకోవడానికి నాకు తెలియంది మీరు చెప్తే నేను నేర్చుకుంటాను సార్. అయ్యి పర్వాలేదు, మనం నేర్చుకోవాలి బ్రతికినంత కాలము. నేర్చుకుని మీకు నేను లేకుంటే మీరు నాకు అంటే మనము ఇతరులకు హాని లేకుండా మనము కాస్త మనుషులం కదా, ఆ విధంగా మనము ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చి మీరు అన్నమాట ప్రకారంగా ఒకరినొకరు మనం రెస్పెక్ట్ తో సమాజంలో మన దేశాన్ని మనం రక్షించుకోవటానికి ముందుకు సాగిపోవాలి తప్ప ఇతను క్రిస్టియన్స్ ఇతను ముస్లిం అభిప్రాయాలు ఇవంతా ఏం జరుగుతుంది అని అంటే కేవలము నాకు అనిపిస్తుంది సార్. నేను చాలా వీడియోలు చూస్తున్నాను కదా, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఏమో వాళ్ళు లోపల మరి వాళ్ళ మతాలకి నాయకులకి ఈ విధంగా చెబుతున్నటువంటి మీలాంటి వాళ్ళకి లేకుంటే ఇంకా క్రైస్తవుల్లో పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ప్రోత్సాహం చేస్తున్నారు కానీ వాళ్ళు తెర మీదికి మాత్రం ఎవరు పెద్దోళ్ళు రావట్లేదు. ఇంకా మిడిల్ మ్యాన్స్ ఎవరైతే ఇది బహుశా మీ అభిప్రాయం ఏమో కానీ నిజమైతే కాదు. నిజం అనేది ఒకటి ఉంటది, అభిప్రాయం అనేది ఒకటి ఉంటది. ఇది మీ అభిప్రాయం అని నేను ఎందుకు స్పష్టంగా చెప్పగలను అంటే పెద్దవాళ్ళు రావట్లేదంటే పెద్దవాళ్ళంటే ఎవరైనా మీరు పెద్దవాళ్ళు అనుకుంటున్నారు? నేను అంటాను ఇప్పుడు నేను మీకు తిడుతున్నట్టుగా నేను చూస్తున్నప్పుడు లేకుంటే నేను ఏదో పండ్రాజేష్ గారు ఒక నిమిషం అండి, మీరు టాపిక్ డైవర్ట్ అయిపోయింది సార్. లేదండి పదమో వాక్యం ఉందని కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఇస్తాను అంటే అలా కదండి, ఈయన మాట్లాడిన ప్రతిదాన్ని కూడా నేను ఖండించాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు రావట్లేదు బయటికి, వాళ్ళు లోపలే ఉన్నారు అంటున్నారు, కానీ వాళ్ళు ఎవరన్నది ఈయన చెప్పాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు రాలేదు అంటే సనాతన సాంప్రదాయం ప్రకారము మొదటి నుంచి ఆర్ష వాంగ్మయానికి ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే దానికి మాత్రమే సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆది శంకరాచార్యుల వారు, అంటే ఇప్పుడు వేద వ్యాసుల వారి శిష్య పరంపర ఆది శంకరాచార్యుల వారు. ఆది శంకరాచార్యుల వారి శిష్య పరంపర ఈనాటికి కూడా గురు శిష్య పరంపరగా కొనసాగుతుంది. వాళ్ళు రావడం ఆల్రెడీ అయ్యింది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మరి దీనికి అంతటికి ఆ మూలము పోపు అనుకుంటున్నారో వాళ్ళకి ఇదో పలానా భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తి అధికంగా జరుగుతుంది. సో మరి దీంట్లో దేవుడిగా చెప్పుకుంటున్నా కదా యేసుక్రీస్తు అనేవాడు మాకు ఎక్కడ కూడా దేవుడిగా కనిపించలేదు, మీరేమైనా రుజువు చేయగలరా? సో రుజువు చేయగలిగితే కనుక మేము ఓకే అంటే కనుక మేము డిబేట్ కూర్చుంటాము, మమ్మల్ని రమ్మంటే సరే మేము వస్తాము, లేదు మీరు వస్తానంటే మీరు ఇక్కడ ఒక స్టేజ్ అనేది ఏర్పాటు చేస్తాము. సో ఎందుకంటే రాజేష్ గారు ఈ మతాలు లొల్లి ఇవన్నీ కూడా కాదు సార్, మానవత్వం అర్థం కావట్లేదండి సార్. ఇప్పుడు అలా కాదండి సార్, ఇవన్నీ కూడా కాదు. ఒక మాట నేను మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతాను, ఇప్పుడు మీరేమైనా ఇప్పుడు జరుగుతున్న మత ప్రచారాల వల్ల జరుగుతున్న గొడవల్ని ఆపగలరా? ఎందుకు గొడవలు వస్తాయి సార్? ఇప్పుడు అందుకని పూర్తిగా వినండి. ఇదంతా కాదు సార్ అంటే ఇదంతా కాదు అనే ముందు మీరు దీనికి సమాధానం చెప్పగలిగితే ఆపాలి, లేదంటే వినండి ఒకసారి. ఇప్పుడు మీకు నేను ఇందాక చెప్పాను ఏంటి, ఏది ఇప్పుడు ఆ పదము వర్డ్ ఇవి చెప్పుకుంటూ చూసారా, దాని ప్రకారం అసలు అది ఎలా అన్నది నేను మీకు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే నాకు అంతకుముందు నాకు వీడియో లేదు. సో ఆ వీడియో ఉంటే మీరు చూసేవాళ్ళే, అది లేదు కాబట్టి నేను క్లారిటీ ఇవ్వాలి మీకు. నేను ఒకటే క్లియర్ గా నేను మీకు చెప్పగలుగుతాను సార్. మతాల గురించి మనము ఇంత లొల్లి పెట్టుకోవడం అవసరం లేదు సార్. నాకు ఈ రాముడు అనేటటువంటి నా దేవునికి నేను మొక్కుకుంటే నేను నా కుటుంబము మరి చక్కగా ఉంటాము అని అనుకుని నేను మొక్కటంలో తప్పేమీ లేదు, అది వాళ్ళ స్వేచ్ఛ. నేను జీసస్ నే మొక్కుకుంటే ఇదిగో నేను హాయిగా ఉన్నాను అని వాళ్ళు చెప్పి ఆ విధంగా వెళ్ళటంలో ఆ తప్పేమీ లేదు. వాళ్ళకి మనము వాళ్ళ మనోభావాలకి దెబ్బ కలిగేటటువంటి ఆ భావనతో లేకుంటే ఈ అల్లను పూజ చేసి అల్లా దేవుణ్ణి పూజ చేసేటటువంటి వాళ్ళకి కించపరిచేటట్టుగా చేసే ఇప్పుడు డిబేట్స్ ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారంటే జ్ఞానం ఉన్నటువంటి మీలాంటి వేద పండితులు మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చేసేసుకుంటున్నారు. కానీ సామాన్యుడు మధ్యతరగతి ఈ ఫోన్స్ ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినటువంటి వాళ్ళు ఎలా జీవిస్తున్నారని అంటే వాళ్ళు నమ్మిందే వేదం, వాళ్ళు మొక్కిందే ఆ రాయి రప్ప లేకుంటే ఆ జీవిస్తే వాళ్ళే వాళ్ళకి దేవుడు. మీ బోధలు వాళ్ళకి అవసరం లేదు, మీ కార్యాలు అవసరం లేదు. నేనేమంటున్నానంటే వాళ్ళకి అవసరం లేకపోయినా సరే వెళ్ళగలిగిన వాళ్ళు చేయగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాస్టర్లు అనొచ్చండి. ఇప్పుడు చాలా వరకు ఇబ్బంది పడుతూ నాకు పాస్టర్ల గురించి మీరు ఏం బోధ దయచేసి అంటే మన సనాతన ధర్మం గురించి ఏమనుకుంటున్నారు చెప్పండి, నేను ఆ లోతుగా నేను తెలుసుకుంటాను. తెలుసుకోవాలి, అక్కడ ఏముంది ఇక్కడ ఏముంది తెలుసుకోవడం మంచిదే. కానీ కాకపోతే ఏంటంటే మీరు ఒకటి సనాతన ధర్మం గురించి లేదా ఒకటి క్రైస్తవ మతం గురించి ఏదో ఒకటే తీసుకుంటే కనుక మీకు క్లారిటీ రాదు. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులని దృష్ట్యా తీసుకుంటే వస్తేనే క్లారిటీ వస్తుంది.
సో అప్పుడు జరుగుతున్నది ఏంటి, సొల్యూషన్ ఏం తీసుకురావచ్చు? మొన్న నేను దేవరహస్యం ఫిలిం చూసాను సార్. ఈ దేవరహస్యం ఫిలిం చూసిన తర్వాత దాని మీ అభిప్రాయం చెప్పండి. అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని మాటలు నాకు నచ్చలేదు. ఇప్పుడు దేవుళ్ళు అనేటటువంటి వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండాలో అని నేను ఊహిస్తే నా ఊహకు భిన్నంగా అవి ఉన్నాయి. రైట్, కానీ భిన్నంగా ఉన్నాయని మీరు ఎందుకు చెప్పగలుగుతున్నారు అంటే వాళ్ళు తీసుకున్నవి తప్పుడు గ్రంథాలు, తప్పుడు బోధలు కాబట్టి అవి తప్పుడు గ్రంథాలు అని చెప్తున్నాం మేము. సో చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు రండి బయటకని చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఇంట్లో కూర్చొని చేస్తున్నారు, ఉపయోగం ఏముందండి? ఇప్పుడు అది అలాంటివి పెట్టండి సార్. నేనేమంటున్నానంటే ఓకే మీరు ప్రకటించండి కానీ నేనేమంటున్నానంటే సార్ నా అభిప్రాయం మాత్రం, మీరు ఇందాక అన్నారు అది మీ అభిప్రాయం కావచ్చు. ఎస్, ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, ఒక సలహా, ఒక హిందూ దేశ పౌరుడిగా, భారత పౌరుడిగా నేను మీకు ఇచ్చేటట్టు ఒక అడ్వైస్ ఏంటంటే, వాళ్ళ మతంలో ఉన్నటువంటి లేకుంటే అల్లా ఆ ముస్లిం మతంలో ఉన్నది, క్రైస్తవ మతంలో ఉన్నది, వాళ్ళు ప్రకటన చేసుకున్నటువంటి మన గ్రంథంలో, మన హిందూ దేశంలో సనాతన ధర్మ గ్రంథంలో ఏమైతే ఉన్నాయో అది ప్రకటన చెయ్యండి సార్. అంతేగాని ఇదిగో నీవు అలాగా, నువ్వు అలాగా, వీడు అలాగా, వాడు అలాగా, ఇవే వస్తా ఉన్నాయి. ఇది వినలేక చెప్తున్నాం మేము. కాదండి సార్ ఒక నిమిషం దీని మీద సార్, పండి గారు నేను క్లారిటీ ఇస్తానండి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, వాళ్ళు చేసుకునేది చేయనియండి, మీరు మాత్రం మీ మత గ్రంథం గురించి చెప్పుకోండి అని క్లియర్ గా ఆయన చెప్తున్నారు అక్కడ. మీ గ్రంథంలో, ఇప్పుడు మన గ్రంథంలో, భారతదేశంలో సార్ నేను అంటున్నాను, మన భారతదేశంలో ఉన్నటువంటి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవి ఏవైనా కానీ మనకు ఒకసారి వినండి. మీరు ఇప్పుడు ఎంతసేపు చెప్పినా మీకు టైం వేస్ట్. అది ఒకసారి నేను చెప్పేది వినండి ఒకసారి. ఎందుకంటే అది బోధ చేస్తుంటే చాలా మంది ఒకసారి వినండి సార్, హిందూ తత్వంలో జీవిస్తారు సార్. ఒకసారి వినండి సార్, ఒకసారి మా మాట కూడా వినండి. ఇప్పుడు మీరు ఎంత చెప్పినా సరే మీకు టైం వేస్ట్, అది నాకు టైం వేస్ట్. ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేసి మతంలో మారుస్తున్నారు. ఇప్పుడు మతం మారకపోతే, ఇప్పుడు ఒక వాక్యం ఉంటుంది బైబిల్లో, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వాడికి శిక్ష విధించబడను. సో దేవుడు వేసేస్తాడు అన్నట్టు బ్లాక్ మెయిల్ చేసి మారుస్తున్నారు. ఇంకా బ్లాక్ మెయిల్ చేసిన తర్వాత మారినవాడు ఇంకా బైబిల్ అందులోనే ఉంటాడు. ఇక్కడ తేడా ఎక్కడ వచ్చిందంటే, చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ. అదేనండి, ఒకసారి ఉండండి గోపి గారు, 2 నిమిషాలు నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడతారు. ఇప్పుడు ఈయన అంటున్నది ఏంటంటే, మీరు ప్రచారం చేయండి, మీరు కూడా చెప్పండి ఉన్నది. ఇది ఎవరి బాధ్యత అండి? తల్లిదండ్రుల బాధ్యత. ఇప్పుడు మీరు హిందూ అంటున్నారు, ఇప్పుడు మన గ్రంథాలు అంటున్నారు. ఎన్ని గ్రంథాలు తెలుసండి మీకు? ఎంత తెలుసండి మన ధర్మం గురించి? మీరు ఒకసారి 4 ముక్కల్లో చెప్పండి. నాకేం తెలియదు కాబట్టి. ఇప్పుడు మీకు తెలియదంటే తప్పు ఎవరిదండి? మీ తల్లిదండ్రులది తప్పు. ఇప్పుడు మా తల్లిదండ్రులు మాకు చిన్నప్పటి నుంచి కూడా, ఇప్పుడు ఒక రామాయణం ఉంది, సామెతల రూపంలో చెప్పేస్తారు, అలవాటు చేసేస్తారు. సో దాని ప్రకారంగా మనకి ఆ గ్రంథం చదువుకోవాలనే ఆకాంక్షను కలిగిస్తారు. ఆకాంక్ష కలిగినప్పుడు మనం చదువుకుంటాం, మనకు తెలుస్తుంది. అసలు తల్లిదండ్రులే చెప్పకపోతే ఇది కంప్లీట్ గా తల్లిదండ్రులు తప్పు. ఎందుకని తల్లిదండ్రులు తప్పు? అటువంటి చదివిస్తున్నారు మన దాంట్లో. సో చదువు అనేది మనకి ఆ విజ్ఞానాన్ని పెంచాలి కానీ మూర్ఖులుగా తయారు చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చదువుకుంటూ చదువు చెప్పట్లా. మీ అంత జ్ఞానం అయితే మాకు లేదు. మీరు బోధ చేస్తే మేము వీడియోలు చూసుకుని తెలుసుకుంటున్నాము. అయితే నేను మాత్రం బాధపడుతున్నాను సార్. ఎందుకంటే అతను అంటాడు, ఆయన అంటాడు, ఇగో మీ గ్రంథంలో యోని ఉంది, మీ గ్రంథంలో లింగం ఉంది అంటాడు. ఈయన అంటారు నీ భార్య చేత సువార్త చెప్పింటూ అంటాడు ఈయన. ఆ విధంగా కుటుంబాల్లోకి ఈ విధంగా నీచమైనటువంటి మాటలు భక్తి గ్రంథాలు మనకు నేర్పిస్తున్నాయా, లేకుంటే భక్తి సాంప్రదాయం మనకి ఇదే నేర్పిస్తుందా అంటే అది అంత ఉండగా ధర్మం ఏవైతే ఉందో ఆ ధర్మం కొరకు మీరు ప్రశ్నిస్తే నేను సమాధానం చెప్తాను. గురువు గారిని పెట్టించి మీరు కన్క్లూజన్ ఇచ్చేయద్దు. మీరు ప్రశ్నిస్తే నేను సమాధానం చెప్తాను. అప్పుడు అది కరెక్టేనా అంటే, ఒకటి ఇప్పుడు దైవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము ఇలా ఏవైతే మనం అనుకుంటున్నామో దాన్ని అందరూ కూడా చక్కగా ఓపెన్ గా చదవగలగాలి. ఇప్పుడు రామాయణం ఉంది, ఇప్పుడు పంతులు గారు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు పంతులు గారు అంటే, ఇప్పుడు సనాతన ధర్మానికి సంబంధించి అర్చకత్వంలో ఉన్న వాళ్ళు కాబట్టి, సో ఒక అర్చకుడు తన భార్యతోని కూర్చోబెట్టి ఒక మండపంలో దేవాలయంలో చదివించగలడు, మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆశాంతం. ఇదే ఆయన ఏం అడిగారంటే, అక్కడ ఒక పాస్టర్ అంటే దానికి సంబంధించిన వ్యక్తి, దానికి సంబంధించి ప్రార్థన చేసే వ్యక్తి. మరి ఇప్పుడు పాస్టర్ తన పాస్టమ్మతోటి ఒక చర్చిలోనో లేదంటే ఒక సమాజంలోనో అందరి ముందు బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆశాంతం ఎందుకు ఆయన ఇప్పుడు అక్కడ చెప్పినవి ఏవైతే ఉన్నాయో, ఇది పరమగీతము, హిస్టరీలు ఇవేవైతే చెప్తున్నారు అవి కూడా మీరు చదివించగలరా? తెలుగులో అర్థం చెప్పగలరా? అయితే అలా చెప్పించలేని సిగ్గుపడే వాక్యాలు రాసుకునేవి
పరిశుద్ధ గ్రంథం ఎలా? ఇది ఆయన ప్రశ్నించిన ప్రశ్న. మీకు అది అర్థం కాలేదు. మీరు చెప్పింది కరెక్టే, కానీ విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు ఈ మత గ్రంథంలో ఏమో ఉంది, మా ఈ మన ధర్మంలో ఏముంది, వాళ్ళ ధర్మంలో ఏముంది అన్నది అక్కడ టాపిక్ డైవర్ట్ అయ్యి అది మనుషుల మీదకి అంటే ఆ కోపతాపాలకి వచ్చేస్తున్నాయి సార్. అవి ఇప్పుడు వీళ్ళిద్దరూ మంచిగానే మొదట్లో మాటలు స్టార్ట్ చేశారు, చివరిలో ఏమైంది అంటే ఒకరినొకరు హింసించుకున్నట్లుగా దూషించుకున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇది ఎందుకు సార్ మనకు అంటాను నేను. అందుకే నేనేమంటాను, వాళ్ళ ధర్మం వాళ్ళు బోధ చేసుకొని ముస్లిం వాళ్ళు వాళ్ళ ధర్మం బోధ చేసుకొని. సరే సరే ఒక నిమిషం సార్, పని గారు దీనికే నేను క్లారిటీ ఇస్తున్నాను. ఆయన ఏం చెప్తున్నాడంటే ఎవరు మతగానో వాళ్ళు బోధన చేసుకోమని చెప్తున్నాడు. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మీకు కరెక్ట్ గా చెప్పాలి అంటే ఒక లంజను తీసుకొచ్చేసి ఈమె మీ అమ్మ, ఈమె పతివ్రత, ఈమెను పూజించండి అని చెప్తున్నారు క్రైస్తవులు. దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తామండి మేము? అంటే హిందువులకు వచ్చి అదే చెప్తున్నారు. ఆమె చీర కట్టేసి ఒక లంజను తీసుకొచ్చి చీర కట్టి ఈమె పరిశుద్ధ స్త్రీ, ఈమెను మీ అందరూ పూజించాలి, ఈమెను నమ్మాలి, మేము నమ్మాము మీరు నమ్మండి అని చెప్తున్నారు. కానీ హిందువులు ఎక్కడా కూడా ఏ గ్రంథాన్ని పట్టుకొని బాబు ఇది మీరు నమ్మండి, క్రైస్తవులకి వెళ్ళి బాబు మా గ్రంథం నమ్మండి, మా నిజ దేవుడు అని చెప్పి ఎవరు చెప్పుకోరు. అంటే తప్పుడు ఉన్న దాన్ని తీసుకొచ్చి మాకెందుకు వినిపిస్తున్నారు? నాకు పరిశుద్ధ గ్రంథం అయితే మీ ఇళ్లలో మీ చర్చిలో చదువుకోండి, మాకు చెప్పటం ఎందుకు, హిందువులు చెప్పటం ఎందుకు? మీరు చెప్పింది కరెక్టే. అయితే నాకు ఇక్కడ విషయం ఏంటంటే ఇందాక రాజు మీరు సర్వలోకానికి వెళ్లి సువార్త ప్రకటించమని ఆ గ్రంథంలో ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా మనకు బోధ చేస్తున్నారని. మరి మన గ్రంథం మన హిందూ ఒక్క నిమిషం మీరు చెప్పారు దాంట్లో ఉంది అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ సభస్వార్త చెప్పని బైబిల్లో ఉందండి, రైట్, ఒప్పుకుందాం. అదే మాట మళ్ళీ గుడులు కూడా కూలగొట్టమని కదా, అదే కూలగొడుతున్నారు కదా, తప్పు. అక్కడ రాసిందల్లా మేము చేస్తా ఉంటే ఒప్పుకోము. ఇక్కడ అది గుళ్ళు కూలగొట్టాలని కూడా పాత నిబంధనలో ఉంది. గుళ్ళు కూలగొట్టమని ఉంది, మనం ఖండిస్తాం. అది అట్లా చేయకూడదు. అది ఎట్లా తప్పు అవుతుందండి? అది ఎలా తప్పు అవుతుంది? రెండు బైబిల్లోనే ఉన్నాయి. ఒకటి పాటించి ఒకటి పాటించకపోతే బైబిల్ మరి ఒప్పుకుంటుంది? అది ఒప్పుకోదు కదా. అది ఇప్పుడు బైబిల్లో పాత నిబంధనలో ఉంది. 2019 నుంచి 387 గుళ్ళు కూలగొట్టారు. 387. అవును, ఆంధ్రప్రదేశ్. అది వాళ్ళకి ఆలోచన ఎలా వచ్చింది? బైబిల్లో ఉన్న దాన్ని చదివిని బట్టి వాళ్ళకి ఆలోచన వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు కదా బైబిల్లో రాయకపోతే. నేను అందుకే చెప్తున్నానండి, అది లంజకి చీర కట్టించి వీళ్ళు దేవుడు మీ అమ్మ మీ పతివ్రత నమ్మండి అని చెప్తున్నారు. అదే తప్పని చెప్తున్నాను నేను. మీకు అర్థం కావట్లేదు. అర్థమైంది. అలా చెప్పడం తప్పని చెప్తున్నాను. మీ ఆమె పతివ్రత అయితే మీ ఇంట్లో పెట్టుకుని మీరు పూజించుకోండి, మా ఇళ్ళకి వచ్చి చెప్పడం ఎందుకు? ఆమె పతివ్రత నువ్వు పూజించు అని నువ్వు చెప్పడం ఎందుకు? ఓకే సార్, అదే తప్పని చెప్తున్నాను నేను. వీడియోలు చేస్తా ఉండండి, మేము చూసి నాలెడ్జ్ సంపాదించుకుంటాము. మాకు ఎప్పుడైనా అది స్పందన వస్తే కనుక ఈ విధంగా ఫోన్ చేసి అవసరమైతే డైరెక్ట్ గా మనం కలిసి మాట్లాడి బాబు ఇంకా ఇలా చేస్తే బాగుంటది, సమాజానికి అది మేలు అని మేము కూడా ముందుకు మీ దగ్గరకు వస్తాం. మరి ఓకేనా సార్? రైట్, చాలా థ్యాంక్ యూ. సహనంతో మీరు మాట్లాడి నాకు నా ప్రశ్నకి మీరు అంటే నాకు కొంత అర్థమయ్యేటట్టుగా చెప్పినందుకు. మీరు సార్ మీకు గనక వీలైతే క్రైస్తవ పాస్టర్లకు చెప్పండి, సువార్త ఎవడిళ్ళకి చెప్పొద్దు, మీళ్ళలో మీరే చెప్పుకోమని చెప్పండి. అది మంచిది. ఎందుకంటే ఒక అపరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొచ్చి వాడి పెళ్ళంతా వాళ్ళ పిల్లలతో చదివించలేని ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి ఇదే పరిశుద్ధ గ్రంథం మీరు అంటే ఉంటున్నది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ చదివి వినిపిస్తే అప్పుడు మేము వస్తాం దాంట్లో కూడా. ఇప్పుడు ఎలా అంటే పన్నీని చూపించి నందని చెప్తున్నారు, వాళ్ళు నమ్మని చెప్తున్నారు. ఎలా నమ్ముతాం? అది ప్రశ్నిస్తున్నాం. మేము విమర్శించట్లేదు, ప్రశ్నిస్తున్నాం. ఏంట్రా బాబు పన్నీని తీసుకొచ్చి నంది అంటున్నావు ఏంట్రా బాబు అని. ఒక లంజన్ తీసుకొచ్చి పతివ్రత అని చెప్తున్నావు, మీ అమ్మని చెప్తున్నావు, మీ అమ్మని పూజించండి అని చెప్తున్నావు అని అడుగుతున్నావు. కానీ ఇది బాగానే ఉంది సార్. అయితే నా ప్రాబ్లం అంతా ఏమంటే ఇప్పుడు గొడవల్లోకి దిగుతున్నారు. అది రేపు పొద్దున ఎలాగా ఎటువైపు దారి తీసుకోదండి. ఇప్పుడు ఒక సత్యం బయటికి రావాలంటే గొడవ జరగాల్సిందే. అక్కడ ఒక సత్యం వెలుగురా. ఇప్పుడు బంగారం అనేది ఉందండి, దానికి కాల్చి దాన్ని తీస్తేనే బయటకు వస్తుంది. మీరు చెప్పేది అది మళ్ళీ రాంగ్ రూట్ వెళ్తుంది, అలా కాదు. సో నేను దీనికి కన్క్లూజన్ నేను ఇప్పుడు కాదండి, స్టార్ట్ అయిన టైంలోనే చెప్పాను. ఏంటంటే ఒక హిస్టారికల్ అంటే ఒక చారిత్రాత్మకమైన డిబేట్ ఒకటి చేద్దాం. అవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి అంటే ఓడిపోయిన వాడు గెలిచిన వాడి మతంలోకి మారాలి, రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను వదులుకోవాలి అన్న ప్రకారంగా తీసుకొచ్చి అప్పుడు డిబేట్ చేస్తే ప్రపంచం మొత్తానికి కనువిప్పు జరిగింది. ఇప్పుడు ఒకటి ఓడిపోయిన వాడు నోడేస్తాడు కాబట్టి గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరూపించుకోగలిగినప్పుడు. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి. హలో సార్. ఇప్పుడు అది వాళ్ళు నిరూపించుకోగలిగినప్పుడు ఆటోమేటిక్ గా దానికి క్లారిటీ వస్తుంది. సో ఒకటి ఇప్పుడు ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో అది అతనైనా కావచ్చు, నేనైనా కావచ్చు,
అంటే ఇప్పుడు ఇరు వర్గాల వారు ఒప్పుకొని దిగితే ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఇది చేస్తారో రెండో వాళ్ళు ఇంకా అటువంటి ప్రయత్నం అనేది చేయరు ఇంకోసారి. సో అప్పుడు ఇటువంటి గొడవలు కాదు కదా ఏమీ జరగవు. ప్లస్ ఏంటంటే జరగాల్సినవి ఏవైతే మూలం ఉన్నాయో మూలం అన్ని కూడా మూలం నుంచి ఆగిపోతాయి. సో దీనికి ఏదన్నా ట్రై చేయగలమేమో ట్రై చేయండి. సో నేను దీనికి 4 ఏళ్ల నుంచి నేను ట్రై చేస్తాను. హిస్టారికల్ డిబేట్ ఒకటి చేద్దాం. సో ఇంకొక క్లారిటీ ఇద్దాం, దేవుడు ఎవరు. అప్పుడు మా డిబేట్ సారాంశం ఏంటి అంటే కనుక 3 అంశాల మీద డిబేట్ చేస్తాం. దేవుడు ఎవరు, దైవాన్ని ఎలా నిర్వచించవచ్చు, దైవ గుణాలు ఏంటి. సో ఈ 3 అంశాల మీద సనాతన ధార్మిక గ్రంథాల నుంచి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది వరకు దీని మీద ఏమైనా వీడియో చేశారా సార్? ఆల్రెడీ చాలా చేశానండి. వీటిని తట్టుకోలేక, వీటిని భరించలేక, వీటికి అంటే ఇవైతే కన్క్లూజన్ వచ్చేస్తుంది, క్రైస్తవం ఆగిపోయి పెరగడం అనేది ఒక ఇది చూసుకొని 4 ఛానల్స్ బ్లాక్ చేయించారు వాళ్ళు. ఇప్పుడు నడుస్తున్నది 5వ ఛానల్. 4 ఛానల్స్ 400 ఛానల్స్ చేసినా సరే 401 ఓపెన్ చేస్తాం మళ్ళీ. సో చెప్తానంటాం, చేస్తాను. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇద్దాం. సత్యమే వజయతే. రైట్. వేద వాక్కు, దాన్ని ఎవ్వరూ ఏం చేయలేదు అని వేదాల్లో చెప్పబడింది. సో ఎవరిది ఏమైనా గాని తెలుస్తుంది సార్. పట్టించిన వాడే ధర్మకుడు, అతని యొక్క చేసే కార్యకలాపాలు వృద్ధి అవుతాయి. నా అభిప్రాయం ఒకటే సార్, ఇవన్నీ కలగూరు గంపగా మరి ఈ భక్తి చింతనలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త మొన్న అదే చెప్తుంటే మధ్యలో నేను ఆగిపోయాను. బెంగళూరులో ఈ దేవరహస్యం ఫిలిం చూసినటువంటి ఒక 7 మంది క్రైస్తవంలోకి వాళ్ళు చర్చికి వెళ్ళారట. సో ఇలాంటివన్నీ కూడా ఏం జరుగుతుంది అంటే లేనిపోని అంటే వేరే వైపు నడిపిస్తున్నాయి. మన ధర్మం గురించి మనము చెప్పగలిగితే అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని బట్టి ఏమైనా క్రైస్తవుడైనా గానీ, ముస్లిం అయినా గానీ, ఇంకొకటి వేరేవాడైనా గానీ, ఎస్ ఇక్కడ ఇంత ధర్మం ఉంది, ఇంత సత్యం ఉంది, ఇంత మేలుంది అని అతను కూర్చుంటాడు. ఇది మనం చేస్తున్న ఈ కార్యక్రమాలు వద్దని నేను చెప్పట్లేదు, కానీ మరి అది ఎట్లా ఉండదు మనసులు పెట్టుకుని మీరు మ్యూట్ చేస్తే బాగుంటదని నా అభ్యర్థన. అదేనండి, నాకు ఒక డౌట్ మిమ్మల్ని అడగమంటారా? సరే చేస్తున్నారు, సరే ఇది ఇలా పక్కదారి అవుతుంది అది ఇది అని చెప్పేసి. సో ఇప్పుడు ఒకటి దాని మీద మాట్లాడడానికి కానీ విమర్శ చేయడానికి కానీ ఒక హక్కు కావాలి మళ్ళీ ఎవరికైనా సరే. ఇప్పుడు అవతల వాళ్ళు ఆ హక్కు తీసుకోగలుగుతున్నారు అంటే, ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారండి, బైబిల్ పట్టుకొని ఇళ్ళ చుట్టూ తిరుగుతూ మా మతంలోకి రండి మారండి అని అడుగుతుంటా ఉంటారు. చాలా అలా అడుగుకునేటప్పుడు పాపం వాళ్ళని ఇప్పుడు మారాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని గురించి క్లారిటీ తీసుకోవడం అనేది కామన్, అవునా కదా? సో ఈ క్లారిటీ కోసం అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పుకోలేక మీ దాంట్లో ఇట్టుంది అట్టుంది అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మా దాంట్లో ఎట్టుందో నీకు అనవసరం, అది తీసుకురాలేదు కాబట్టి మీ దగ్గరికి. కానీ మీ దాంట్లో ఎట్టుందో మాకు ఎందుకు అవసరం, నువ్వు తీసుకొచ్చావు కాబట్టి మా దగ్గరికి. సో అలాంటప్పుడు అవకాశం హక్కు నువ్వు ఇస్తున్నావు దాని మీద మాట్లాడడానికి కానీ, ఏదైనా విమర్శ చేయడానికి కానీ, ఏదైనా కన్క్లూజన్ చేయడానికి కానీ ఆ హక్కు ఆ అవకాశం నువ్వు ఇస్తున్నావు, దాన్ని ఉపయోగించుకుంటున్నావు. ఓకే సార్, మంచి చెయ్యాలని మా ఆశ. రైట్ అండి, నేను అదే ఆశిస్తున్నానండి. ఒక మంచి జరగాలి అంటే కొన్ని సమితులు అనేవి ఆహుతి కాక తప్పదు. సో అందులో మేము ఉన్నాం. భారతదేశ మేలు వీడియోలు చేయండి. ఎట్లా అంటే ధర్మం రక్షించబడుతుందో, సత్యము గెలవడానికి ఆ ప్రకారంగా మీరు చేయండి. మనుషులకి కించపరచకుండా వీళ్ళకి గాని వాళ్ళకి గాని బాధపడే మనుషులు ఒక నిమిషం మనుషులను కించపరచడం అంటే ఒకటి ఉంది. ఇప్పుడు మనం ఏది చేస్తే ఎదుటి వారికి అదే తిరిగి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అది చేస్తేనే వాళ్ళు అది పొందుతారు. ఇప్పుడు వాళ్ళ చేయలేదు అనుకోండి, వాళ్ళకి పొందరు. ఇప్పుడు బైబిల్ ని దూషిస్తున్నారు, చేస్తున్నారు. ఎందుకని వాళ్ళు కూడా అన్ని దేవతలు అలా అని చెప్పేసి దూషిస్తూ వస్తున్నారు కాబట్టి. లేదంటే వాళ్ళని దూషించాల్సిన అవసరం కానీ, లేదంటే వాళ్ళకి ఇచ్చేయాల్సిన అవసరం కానీ వేరే వాళ్ళకి ఏముందండి, అంతే కదండి. ఇప్పుడు బంతిని ఒకసారి నెలకేసి బలంగా కొట్టినప్పుడు మళ్ళీ తిరిగి వస్తుంది. అది ప్రతీకార చర్య. ఇది కూడా అంతే, ప్రతీకార చర్య. న్యూటన్ థర్డ్ లా. మరి ఇప్పుడు దీన్ని బట్టి అది అక్కడ జరుగుతుంది. అది అసలు అదంటూ మీరు చేయకపోతే అసలు ఇది జరగాల్సిన అవసరమే లేదు అనేది మా వాదన. లేదు కాదు కూడదు చేస్తున్నారు. సరే ఒక కన్క్లూజన్ ఇద్దాము, ఒక క్లారిటీ ఇద్దాము ప్రజలకి. సో డిబేట్ కూర్చోండి. ఏమంటే ఏమన్నా తప్పు ఉందా అందులో? లేదు, తప్పేం లేదు.
మంచి మంచి వీడియోలు చేయండి. మేము కూడా చూసి మీ వీడియోలు చూసి నాలెడ్జ్ తెచ్చుకుంటాం. చాలా మంది శివశక్తి వాళ్ళు, తర్వాత ఈ మహాసేన వాళ్ళు, ఈ తర్వాత విజయ్ కుమార్ అని, హనీ జాన్స్ అని చాలా మంది చాలా వీడియోలు చూస్తా ఉన్నాము. ఎక్కడ ఏం దొరుకుతుంది ఏంటి అన్న సంగతిలో ఏది మంచిగా మనకు మన కుటుంబానికి మా దేశ ప్రజల క్షేమం ఉంటది అని మేము వెతుకుతా ఉన్నాం ఇలాంటి వాళ్ళ వీడియోల ద్వారా. సో చెయ్యండి, మంచి చేయండి సార్. ఈశ్వరుడు మీకు దీవించును గాక. రైట్ సార్, థ్యాంక్ యూ, నమస్కారం.